ఈరోజు డిచ్పల్లి సొసైటీ పరిధిలోని యానంపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. రైతులందరూ కూడా బోనస్ ఇస్తారు అని ప్రభుత్వం బోనస్ అనౌన్స్ చేసింది కాబట్టి 90% సన్నవడ్లే వేసిండ్రు. సో కాబట్టి వాళ్ళు ఇవాళ ఈసారి అత్యధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మరి సన్నాలకు సపరేట్ కౌంటర్లు, కోర్స్ వెరైటీ దొడ్డు వాళ్ళకు సపరేట్ కౌంటర్లు, కొనుగోలు కేంద్రాలు సపరేట్ పెట్టి వాళ్ళకు ట్రక్స్ కూడా వేరే అలర్ట్ చేసి రైస్ మిల్లర్స్ని కూడా వేరే అలర్ట్ చేయడం జరిగింది. ఇవాళ 650 పైచిలకు కొనుగోలు కేంద్రాలు జిల్లాలో ఉంటే దాంట్లో 40% నిజామాబాద్ రూరల్నే ఉన్నాయి. హయ్యెస్ట్ దిగుబడి వస్తుంది. ఈ ఒక్క డిచ్పల్లి సొసైటీ పరిధిలోనే దగ్గర 5 నుండి 6 లక్షల బ్యాగులు మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం దిగుబడి. సో దానికి తగ్గట్టుగా అందరికీ ప్యాక్ సొసైటీ వాళ్ళకే కాకుండా ఐడిసిఎంఎస్ వాళ్ళ కొన్ని సెంటర్లు, తర్వాత ఐకేపీ వాళ్ళ కొన్ని సెంటర్లు, మహిళా సంఘాలను ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా అత్యధికంగా ఇవ్వడం జరిగింది. సో ఇంకా రైతులకు కూడా మేము తెలియజేస్తున్నది ఏంటంటే ఇంకా ఎక్కడ ఇబ్బంది ఉంటే ఇంకా కొత్త సెంటర్లు కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. ఇవాళ బార్దాన్ వచ్చింది అంటే గన్ని బ్యాగ్స్ వచ్చినాయి, లేబర్ వచ్చిండ్రు, కొనుగోలు కేంద్రాల దగ్గర కావాల్సిన మాయిశ్చర్ మిషన్స్ కానీ, తర్వాత కొలమానకు సంబంధించిన కొలతకు సంబంధించిన మిషన్లు కానీ, వేయింగ్ మిషన్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. ట్రక్స్ కూడా అన్నీ కూడా లారీ ఏజెన్సీతో మాట్లాడడం జరిగింది. ఎక్కడెక్కడైతే వెంటనే మనము వడ్లు కొనుక్కొని వెంటనే అప్లోడ్ అవుతూ ఉన్నాయి, అక్కడ రైస్ మిల్లు కూడా డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. ఇవాళ రైతులు ఏమాత్రం ఇబ్బంది కాకుండా ప్రాసెస్ జరుగుతూ ఉంది. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మొదట్లో కాకుండా ఇక్కడ ఏం కర్త లేకుండా మరి అదేవిధంగా వెంటనే ఇక్కడ ట్రక్ షీట్ వెంటనే ఇస్తున్నాం. ట్రక్ని అంటే లోడు కాగానే మనం బయలుదేరే ముందే ట్రక్ షీట్ ఇస్తూ ఉన్నాం. ఆ ట్రక్ షీట్ ఇచ్చిన వాల్యూయే అది ఫైనల్ కాబట్టి అన్ని రిసీట్స్ రైతులకు ఇస్తూ ఉన్నాం. రైతులకు ఇప్పుడు పక్కా తెలుసు ఏంటంటే మా ధాన్యం ఎంత వెళ్ళింది, ఎన్ని క్వింటాలు వెళ్ళింది, ఎన్ని సంచులు లారీలో పోయింది అంతే. సో వాళ్ళందరూ కూడా మేము ఒక 10-15 డేస్లో అందరూ కూడా డబ్బులు కూడా పడే అవకాశం ఉంది అకౌంట్లలో. సో ఏమాత్రం అవకతవక లేకుండా జరుగుతూ ఉంది చాలా సక్రమంగా. దీంట్లో సివిల్ సప్లై అధికారులు, అదేవిధంగా మరి కోఆపరేటివ్ సంబంధించిన అధికారులు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా కాంప్రహెన్సివ్గా పనిచేస్తూ ఉన్నాం. ఈవెన్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. సో ఇవాళ అకాల వర్షాల వల్ల కొన్ని అక్కడక్కడ పంటలు కూడా తడిచినటువంటి సందర్భంలో రైతులకు మేము భరోసా వేదలుచుకున్నాము. పంట తడిచినా కానీ మరి కొంచెం రంగు మారినా కొంచెం ఇంకేమైనా ఇబ్బంది అయినా కానీ ఎక్కడ కూడా రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. గోడౌన్ కూడా రెడీ పెట్టాం. ఎక్కడేమి ఇబ్బంది లేకుండా రైతులకు పూర్తి భరోసాతోని మరి గతంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు 2 పంటలు, ఇది 3వ పంట. ఎంత సక్రమంగా జరిగిందంటే గతంలో 10 కిలోలు క్వింటాల్కి 10 కిలోలు చొప్పున మరి కడత తీసిరు. ఆ ట్రక్ షీట్ వెంటనే ఇవ్వలేదు. మరి ధర్మకాంట పేరు మీద మళ్ళీ అక్కడ కూడా తీసి ఒక్కొక్క రైతుకు 1000 రూపాయలు నష్టం జరిగినటువంటి సందర్భంలో ఇప్పుడు సక్రమంగా జరుగుతూ ఉంది. ఏమి ఇబ్బంది లేదు. బాబా మందిరం
ఈ పథకం లేకుండా రోజు 1 లక్షలు 2 లక్షల సంవత్సరాలు నాకు గుర్తు సార్. మీరు ఎందుకంటే మేము ఎల్లమ్మ గుట్టకు వచ్చినప్పుడు 4th ఫ్లోర్లో మీతో మాట్లాడలేదు సార్ గంగాధర్ రా అన్నావు సార్. చాలా మాకు అభిప్రాయం, మీకు కార్యకర్త కానీ ప్రతి ఒక్కరికి విలువిస్తావు సార్. నీలాంటి నాయకుడు మాకు కావాలి సార్. అలాగే ఇక్కడ మాకు ఒక నాయకుడిని ఇచ్చిన సార్ తప్పని సార్. చాలా మీకు మొట్టమొదట మా రామచంద్ర గౌడ్ని ఇక్కడ చైర్మన్ చేసి మాకు చాలా మంచి పని చేసినాం సార్. మీకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే ప్రతి ఊరిలో ఒక కార్యకర్త మంచివాడు ఉంటేనే అక్కడ ఊరి కార్యక్రమాలు నడుతాయి సార్. దానికి మా రామచంద్ర గౌడ్ని మాకు చైర్మన్గా చేసినందుకు మీకు ప్రత్యేక పాదాభివందనాలు సార్. ఎందుకంటే ఆయన లేకుంటే ఈ రోజు ఇక్కడ నడదు సార్. డైరెక్ట్ చెప్తున్నాం. మా కార్యకర్తలు మా మిత్రులు ఉన్నారు, కానీ ఇక్కడ భుజాలు వేసుకొని మోసుకునే వాళ్ళు కాదు సార్. మీకు తెలియంది కాదు సార్. నేను అయినా ఒకసారి చెప్తున్నా, దయచేసి తప్పు పట్టుకోకండి. అలాగే సార్ ఇక్కడ మాకు చాలా పనులు కావాల్సిన సార్ ఇంకా, ఎందుకంటే ఇక్కడ చాలా చదువుకున్న విద్యార్థులు ఉన్నారు సార్. లైబ్రరీ లేదు. రెండో సార్ ఇక్కడ మొత్తం పశువులు ఉన్నాయి సార్. ఇది వరకు పశువుల దవాఖానా లేదు సార్. దయచేసి 2 ఆలోచించాలి. పశువుల దవాఖానా లేదు. గోదలు అయితే ఏమైనా ఖరాబ్ అయితే రోగం అయితే, మేకల రోగం అయితే ధర్మారం అయ్యే నిజామాబాద్ ఊరుకోవాల్సి వస్తుంది సార్. దయచేసి ఇచ్చుగా కొంచెం నోట్ చేసుకోండి సార్. అలాగే విద్యార్థుల కోసం చాలామంది చదువుకున్న ఉన్నారు. ఒక లైబ్రరీ సార్, మనకు లైబ్రరీ చైర్మన్ అంతిరెడ్డి గారు వారికి చెప్పించి ఒక లైబ్రరీ పథకం ఏదో ఒక రూమ్ ఇస్తారు ఇక్కడ మనకు. దయచేసి అచ్చుగా కొంచెం శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మనం యూత్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది సార్. మతదత్త పార్టీల్ని తొక్కి పెట్టాలి అంటే మనం యూత్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది సార్. దాని ద్వారానే చెప్పాలా సార్. రెండోది సార్, నేను మన నాయకులకు చెప్పదలుచుకున్నాను సార్. ఏంటంటే మనం లోపల చెప్పుకున్నాం సార్. మనం ఏమున్నాయి సార్, ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేసినాం సార్. బస్సు ఫ్రీ ఇచ్చినాం అక్క చెల్లెలకు. ఇప్పుడు రాజీవ్ యువశక్తి ఒక 4 లక్షలు ఇస్తామని చెప్తున్నాం సార్. రోడ్లు వేసుకున్నాం, ప్రతిదీ ఉన్నాం సార్. మనం చెప్పుకోలేకపోతున్నాం సార్. ఎక్కడ కూడా మనం వెనకబడిపోయినాం సార్. ప్రతిపక్షాలు ముందున్నాయి. వాళ్ళు ఏమైనా చెప్తే మేము ఆ దేవుడు ఈ దేవుడు అందరం పూజలు చేసిన వాళ్ళమే సార్. వాళ్ళు రాగానే ఇలా పూజలు చేస్తలేం సార్. మనం ఇలా యూతులు మన దగ్గరికి రాకపోవడం కారణం కూడా మన నాయకులు అందరూ కూడా యూత్ని ఎంకరేజ్ చేయాలా. ఇప్పుడు వచ్చిన రాజీవ్ యువశక్తిని సార్ సాధ్యమైనంత మటుకు రూరల్లో ఎక్కువ మందికి ఇప్పించి ఎక్కువ మందికి మీరు ఆదుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నాకు అవకాశం సార్ గారు భూపతి రెడ్డి గారికి మరి ఆర్థిక శుభాకాంక్షలు మరియు హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. అంతేకాకుండా మరి కంచెటి గంగాధర్ అన్న గారు చాలా కాలం నుంచి చూపిస్తున్నాయి కాబట్టి వారికి కూడా సుస్వాగతం. మరి వేదిక పైన ఉన్నంత అందరికీ కూడా మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే సార్ మా గ్రామానికి నీటి సమస్య ఎక్కువగా ఉంది సార్. ఇక్కడ వ్యవసాయానికి నీరు లేదు సార్. ఇక్కడ బోర్లు వేసి నీళ్ళు కూడా వస్తలేవు, పొలాలు ఎండిపోతున్నాయి. వాటికి నిజాం సాగర్ కెనాల్ నుంచి మాకు కొంచెం నీరు కేటాయించి మాకు కాలువను ఏర్పాటు చేస్తారని ఈ సభాముఖంగా మరి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా తాగునీటి వసతి కూడా లేదు సార్. తాగునీటికి ఎవరు కొంతమంది బాధకు ఎండలో కూడా ఎవరి సభను వినడానికి వచ్చినట్టే శ్రీ గౌరవనీయులైన రూరల్ ఎమ్మెల్యే గారికి ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి ఇంత అద్భుతంగా అక్కలు చాటలు విడిచిపెట్టి ఏదో పని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిందంటే మహిళా సభ్యులందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ గౌరవనీయులైన శాసనసభ్యులు అలాగే పెద్ద వేదికను అలంకరించిన పెద్దలందరికీ నాకు ఎవరో తెలియదు కానీ వారందరికీ పేరు పేరున నమస్కారములు. అలాగే ఇక్కడ యానంపల్లి అంటే ఏదో పొలిటికల్గానే కావచ్చు, కానీ మా మహిళలను ఎవరు అర్థం చేసుకోలేరు. వస్తున్నారు, సభ నిర్వహిస్తున్నారు, వెళ్తున్నారు. అలాగే మేము 2 వివోస్ ఉన్నాయండి, 60 సంఘాలు. 60 సంఘాలు అంటే 600 మంది. 2 సార్లు వివో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఒక్కో వివో మీటింగ్స్కి మినిమం 4 లక్షల వరకు వసూలు అవుతుంది. ఎక్కడ అంటే అక్కడ గ్రామ పంచాయతీలో కూర్చుంటాం. ఒక పోస్ట్ ఆఫీస్ వ్యవస్థ అక్కడే, వైద్య వ్యవస్థ అక్కడే, ఇంకా ప్రతి వాళ్ళు అక్కడ నిర్వహిస్తున్నారు. మాకు ఏ విధంగా అంటే ప్రొద్దున 10 నుంచి సాయంత్రం వరకు చేస్తాం మీటింగు. 4 లక్షలు జమ అవుతాయి. కాకపోతే ఏ గాలి వస్తుందో, ఎవరు ఏ దొంగలు వస్తారనే భయంతో ఉంది సార్. మాకు ఎలాగైనా మహిళా ఒక బిల్డింగ్ కావాలి. మహిళా భవన్ చిన్నదైనా సార్, మేము 2 బీరువాలు పెట్టుకుంటాం, మా వ్యవస్థ మేము చూసుకుంటాం. కానీ ఒక బిల్డింగ్ కావాలని మీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం సార్. అలాగే కూడా పనిచేసాము. అలాగే పనిచేసాం కదా, మాకు హోదా ఏం కలిగిందంటే స్కూల్ కమిటీ చైర్మన్గా నియమించారు. ప్రైమరీ అండ్ హయ్యర్ సెక్షన్కి 2 ఉన్నాము. అలాగే స్కూల్ డెవలప్మెంట్ కూడా మాకు హెడ్ మాస్టర్ సార్ మాకు విన్నవం చేస్తారు. మేడం ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు,
తర్వాత గ్రౌండ్, తర్వాత ఇట్లా పైన ఫ్లోర్ నుంచి వాటర్ వస్తున్నాయి. చిన్న పిల్లలు చెట్లు బాగా వెలుగుతున్నాయి సార్. కిటికీలకి విండోస్ అన్ని చేసిన రిపేర్ చేసినా కూడా పగలగొట్టేస్తుండ్రు. కొంచెం మీరైనా దయతో మా స్కూల్ పిల్లలు ఎదుగుతూనే కదా మొత్తం వృక్షాలు అయ్యేది. చిన్న పిల్లలు అంటే మినిమం 5 years నుంచి 10 years వరకు అంటే ప్రైమరీ సెక్షన్ వాళ్ళు అంతే ఉంటారు. వాళ్ళకి తెలియదు ఎక్కడి నుంచి ఏ పాము వస్తుంది. ట్రైలు కూడా వీడియో ఉంది సార్ నా ఫోన్లో. అలాంటి తేలు వచ్చే పిల్లల మధ్యలో ఉందంటే వాళ్ళు ఏం గుర్తించగలుగుతారు సార్? కొంచెం చూసి మా స్కూల్ వ్యవస్థను కూడా చూసి మీరు సహకరించగలరని అలాగే కోరుతున్నాను. విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మన వేదిక ముందు కూర్చున్న మహిళా సోదరుమణులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు గ్రామస్తులకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు. చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాన్ని మేము పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మహిళా సోదరులకు ఒక్కటే సోదరిమణి చెప్పారు, ఎమ్మెల్యే గారికి ముందే చెప్పారు, వాళ్ళని విమర్శించదలుచుకోలేదు. కానీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా మహిళా సోదరిమణులు సంతోషం కనబడుతుంది సార్. మీరు వాళ్ళకు వాగ్దానం చేసి ఆ యొక్క మహిళా భవనాన్ని తక్షణమే మంజూరు చేస్తారని ఆశిస్తున్నాను. కాలేతమైంది కాబట్టి ఎక్కువ పోదలుచుకోలేదు. అందరికీ నా యొక్క మరి ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, మహిళా సోదరులు గ్రహించాలి. సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఏ ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టిన వ్యక్తిని గెలిపియాలా మహిళా సోదరుమణులు. అది తప్పకుండా మర్చిపోకుండా మనం ముందుండి కాంగ్రెస్ పార్టీ కోటేస్తే భూపతి రెడ్డి గారు మీకు ఎల్లవేళలా సేవకుడుగా పనిచేస్తాడు. ఎందుకంటే తాను డాక్టర్ వృత్తిని వదులుకొని స్థానిక ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ అందరికీ రామచందర్కు ఇక్కడ గ్రామశాఖ అధ్యక్షుడుగా చెప్తే కోటేస్తే అది గంగలో వేసినట్టే. ఒకటే గ్రహించి మహిళా సోదరుమణులు, కాంగ్రెస్ కార్యకర్తలు, యానంపల్లి గ్రామస్తులు ఎవరు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎంపీటీస్లో కోటేసి గెలిపేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై కాంగ్రెస్. మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర మాట్లాడారు. బిచ్చిపల్లి మండలంలో గల గ్రామాలు కొరడుపల్లి తాండా, సుద్దులం మరియు యానంపల్లి గ్రామంలో ప్రతి ఒక్క మన యొక్క ప్రియతమ నాయకుడైన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులైన రేకులపల్లి భూపతి రెడ్డి గారికి యానంపల్లి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమం పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సొసైటీ చైర్మన్ అయిన రామచందర్ గౌడ్ గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ రాష్ట్ర సెల్ డెలిగేటెడ్ సభ్యుడైన మా యొక్క పెద్దలు శేఖర్ గౌడ్ గారికి మరియు ఈ యొక్క స్టేజ్ మీద ఉన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులైన పులసాని శ్రీనివాస్ గారికి మరియు మున్పల్లి సారచంద్ గారికి మరియు భాస్కర్ రెడ్డి గారికి, మా యొక్క ధర్మగౌడ్ గారికి, మా ముల్లంగి నరసయ్య గారికి, నరేష్ యూత్ అధ్యక్షుల గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున యానంపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులకు మరియు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మహిళల సోదరిమణులకు సోదరులకు అందరికీ నా యొక్క ప్రత్యేక వందనాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన ఈ కేసీఆర్ కానీ మాజీ శాసనసభ్యులు కానీ ఇంత ఏ గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళు తిరగపోతుర్రు. నేడు మన యొక్క శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు ఎవరై పోయినా మాకు ఈ పని కావాలా, మా గ్రామానికి ఈ యొక్క సౌకర్యం లేదు, ఏ పని అడిగినా లేదు అనేది ఇంతవరకు మా యొక్క నాయకుడైన భూపతి రెడ్డి గారు నోరు వింట రాలేదు. ఇప్పటి వరకు మేము పొద్దున్న నుండి ఇప్పటి వరకు 8-9 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. పొద్దున 9 గంటలకు వెళ్ళినామంటే ఎండనక ఏమనక ప్రతి ఒక్క కార్యక్రమానికి హాజరైతుండంటే మన యొక్క మండలానికి మన యొక్క రూరల్ శాసనసభ్యుడిగా మనకి ఇలా ఉన్నందుకు మనకు ఎంతో గర్వకారం. కాబట్టి రాబోయే కాలంలో మన యొక్క సర్పంచుల ఎలక్షన్లు కానీ ఎంపీటీసీల ఎలక్షన్ కానీ జడ్పీసీల ఎలక్షన్కు మీ యొక్క యానంపల్లిలో ప్రతి ఒక్కరు మీరు కాంగ్రెస్కు ఓటేస్తే మా యొక్క భూపతి రెడ్డి గారికి కూడా మరి మన యానంపల్లి కానీ డిచ్పల్లి మండలంలో కాంగ్రెస్ విజయం సాధించిందంటే సార్ కూడా మనం కానుకగా ఇవ్వవలసింది. ఎందుకంటే మీకు ఏది అడిగినా ఈరోజు మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్లు కరెంటు ఉచితము, ఇప్పుడు
500 బోనస్ ధాన్యం కొనుగోలులో కూడా 500 బోనస్ ఇస్తుందంటే మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుంది. చెప్పిన మాట చేస్తుందంటే ఓన్లీ కాంగ్రెసే. వీళ్ళ తిరిగా అల్లిబెల్లి మాటలు, దేవుడి పేరు చెప్పుకొని ఆ పార్టీ, వీళ్ళము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఖనిజాలను దోచుకున్న ఆ యొక్క కేసీఆర్. ఇటువంటి వాళ్లకు మీరు బుద్ధి చెప్పాలంటే ఈ యొక్క జరగబోయే స్థానిక ఎలక్షన్లో అఖండమైన మెజార్టీతో మన యొక్క క్యాండిడేట్లను గెలిపించాలని ప్రత్యేకంగా యానం పెళ్ళి అంటేనే రాజకీయానికి పెద్దపీట. ఇక్కడ ఎంతో పెద్ద నాయకులు ఉన్నారు, ఎంతో మంది మా కాంగ్రెస్ లో ఉన్నారు. వారి యొక్క సేవలు ఈ యొక్క ఎలక్షన్ లో చూపించాలని కూడా నేను ప్రత్యేకంగా మీ అందరినీ గ్రామస్తులను కోరుతున్నా. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. జై కాంగ్రెస్. వహిస్తున్నటువంటి మా మిత్రుడు శ్రేయోభిలాషి గౌడ్ గారికి మరియు ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ ఉద్యమకారుడు, గౌరవనీయులు పెద్దలు డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారికి, వేదిక మీద ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ, అన్ని గ్రామాల నుంచి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ, యానంపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా సమస్యలు గ్రామంలో చెప్పారు కనుక మరి భూపతి రెడ్డి గారిని ఇవాళ నేను కొత్త రకం చూస్తున్నా. కొట్పల్లి తాండా నుంచి చూస్తే కట్పల్లి తాండా, కొట్పల్లి గ్రామం, సుద్రం గ్రామం చూస్తే కోట్లు చెప్పిండు. మరి అదృష్టవంతులు ఇవాళ ఎవరెవరికైతే ఇనాగ్రేషన్స్ అందరు అదృష్టవంతులు. మరి మేము కొద్దిగా బాగా సంతోషపడ్డా, కొద్దిగా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం అక్కడ జరిగి మాకు జరగకుండా ఇబ్బంది అని అంటే మాకు కొంచెం బాధ కూడా అనిపించింది. మరి తెల్లారి నుంచి సార్జపమే చేస్తున్నాం, మరి మాకెందుకు వారాలు వస్తలేవు అని చెప్పి కొద్దిగా బాధపడ్డాం. కానీ ఇయ్యాల లేకుంటే రేపిస్తాడు, ఇంటోలే కదా ఎప్పుడన్నా చేస్తాను అనుకుంటున్నట్టు మరి అందుకోసం మాకు వస్తాయని ఆశతో ఉన్నాం. మరి మీరు అదృష్టవంతులే, సుధాపల్లి వాళ్ళు కూడా అదృష్టవంతులే. మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే రాబోయే ఎన్నికలలో మీరందరూ కూడా దయచేసి రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఇక్కడ మంత్రులు కాంగ్రెస్ మంత్రులు ఉంటారు, మరి ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు ఉంటారు. మీరు సమయం తప్పి శృతి తప్పి ఏదన్నా తప్పుడు ఆలోచనతో టీఆర్ఎస్కో బీజేపీకి ఓటేస్తే అది రామడు చెర్లు వేసినట్టే ఓటు. అభివృద్ధి ఒక దిక్కు ఉంటుంది, గెలిచిన వాళ్ళంటే వేరే వాళ్ళు అవుతారు. అప్పుడు ఊరికి అభివృద్ధి పని కాదు. ఊరికి అభివృద్ధి మంచిగా నడవాలంటే రూలింగ్ పార్టీ వాళ్ళని గెలిపిస్తేనే తప్పగలుగుతుంది. మరి భూపతి రెడ్డి గారు ఎన్నో లక్షల రూపాయలు, నేను అనుకుంటా దాదాపు ఆ డాక్టర్ పనిచేసి నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేయక ఇప్పుడే పనిచేస్తే ఆయన సంపాదిస్తే ఒక 500 కోట్ల ఆస్తులు సంపాదిస్తుండే. కానీ ఆస్తులు లేకుండా ఆ ఉన్న ప్రాక్టీస్ కూడా ఇడిచిపెట్టేసి ఒక రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో ఎందుకు చేయొద్దు, నేను ఎందుకు చేద్దాను పట్టుదలతో తిక్కతో మరి రాజకీయ సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన తిరగడము, గెలిచినా ఓడినా ఎప్పుడు కూడా భయపడకుండా ముందటికెళ్ళడము, కష్టాలు నష్టాలు కూడా మేమందరం కూడా భూపతి రెడ్డి గారితో ఉండి నడుస్తున్నాం, రేపు కూడా నడుస్తాం. తప్పకుండా భూపతి రెడ్డి గారు మీరు ఇంత ముందు నడిస్తే మా వయసును కూడా లెక్క చేయకుండా, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కూడా మీతో ముందు నడుస్తామని చెప్పి ప్రామిస్ చేస్తూ, తప్పకుండా రాబోయే ఎన్నికల్లో నేను ఒకటే చెప్తున్నా, క్యాండిడేట్లు అనేది మీరు మంచిగా సెలెక్ట్ చేయండి, తప్పకుండా డిస్ప్యూట్ మండలం మనం గెలుస్తాం. క్యాండిడేట్ల సెలెక్షన్లో తప్పు చేస్తే మాత్రం మనం ఓడిపోతాం. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నా, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. మీరు ఏమని అనుకొని మనసులో దాచుకుంటే మంచిది కాదు. అయితే కాంగ్రెస్ ఉండే నాయకులందరూ కూడా ఎన్నికల్లో గెలవాలంటే ఆకలి ఉండాలి, తపన ఉండాలి, అందరి కలుపుకపోయే సూత్రం ఉండాలి, అందరిని ప్రేమ దగ్గర చేసుకునే సూత్రం ఉండాలి. నాకేమైతే ఓట్లేస్తారనుకుంటే అందరూ కూడా తక్కువ అంచనా వేస్తే, అండర్ ఎస్టిమేట్ వేస్తే దెబ్బతినేది మనమే. ఎవ్వరు కూడా అండర్ ఎస్టిమేట్ వేయొద్దని చెప్పి అందరిని గౌరవించి ముందుకు పోవాలని చెప్పి నేను అందరికీ సూచనలు చేస్తూ, ఎందుకంటే నిలబడే వాళ్ళు మీరు మమ్మల్ని గౌరవించి మాతో పని తీసుకుంటే మేము గౌరవంగా పనిచేస్తాం. మేము వయసుకు మేము నిలబడటం కాము, మేము సేవ చేసిన మేము మీకు సేవకులుగా పనిచేస్తాం, ఆ సేవను ఉపయోగం చేసుకుంటూ చేస్తాం, లేకుంటే మాత్రం ఇబ్బంది పడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తారాచంద్ర గారికి తప్పకుండా సేవ చేయాలి, మన మండలం వాసి మన గిరిజనుడు సార్ తప్పక చేయాలని చెప్పి పట్టుబట్టాం. సార్ తప్పకుండా 100% చేసాడు. రామచంద్ర నాయకుడు చేయాలా, సొసైటీ చైర్మన్ చేయాలని పట్టుబట్టాం. ఏమవుతుందో అనుకున్నాడు సార్, ఏం కాదు
తప్పకుండా అవుతా అని చేసాడు. నరసయ్య గారికి ఎంపీ చేయాలని చేసినాం. ఇవాళ ఈ సందర్భం ఏంటంటే తారాచంద్ కానీ రామచంద్ర కానీ నరసయ్య కానీ అందరూ కూడా నీకు ఒక పందిరి గుంజలాగా ఉపయోగపడుతున్నాం. రేపు ఇంకా 10 మంది తయారైతే ఆ 10 మంది ఉంటే పందిరి గట్టి ఉంటుంది. ఆ పందిరికి 10 మంది గుంజలు తయారు చేయాలని ఆలోచన ఉన్నాం. మరి మీరు కూడా సంపూర్ణంగా విశ్వసించండి. ఎక్కడ కూడా ఏమాత్రం ఏమైనా ఇబ్బంది వస్తే రాత్రి పూట పిల్లటి తలుపులు పెట్టండి, ఏం గంగాధర్ ఇది అడగండి చెప్తాం. మేము తప్పు చేసినా చెప్తాం, పొరపాటు జరిగితే ఇది జరుగుతుందని చెప్తాం. కానీ ఎక్కడ కూడా ఎవరు చెప్పిన అనుమానాలు పెట్టినా అబద్ధాలు చెప్పినా కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా మీరు నమ్మద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యానంపల్లి గ్రామ ప్రజలు ఏది కోరిండ్రో అది స్పష్టంగా ఇవ్వండి. ఇక్కడ కూడా కొంచెం బీజేపీ గాలి ఉంది, అక్కడక్కడ టీఆర్ఎస్ గాలి ఉంది. ఆ గాలిని మొత్తం దెబ్బతీయాలంటే మరి మహిళలు అడుగుతున్న కోరిక మాత్రం సమంజసమైంది. తప్పకుండా మహిళా సంఘం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సుతాపల్లి గ్రామంలో యానంపల్లి గ్రామంలో అభివృద్ధిలో ముందుకు తీసుకపోతే మంచిగా ఉంటుంది. సుతాపల్లిలో కూడా విన్నపం చేస్తున్నా. మరి సార్ ఎంత అంటే దిగడానుకున్నారు. మీరు ఇంకా బీజేపీ గాలికి ఎదురుగా పోట్లాడకుంటే అక్కడ మనకు నష్టం జరుగుతుంది. మీరు అందరూ కూడా పోట్లాడాలని చెప్పి సార్ సంపూర్ణంగా సపోర్ట్ చేస్తారు. రాంపూర్, యానంపల్లి, సుతాపల్లి, అమృతాపూర్, దర్బారం ఈ 4 గ్రామాల్లో మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుపుకుంటూ మరి అభివృద్ధిలో నేను అనుకుంటా సార్ తక్కువ మాట్లాడుతున్నాడు, ఎక్కువ పని చేస్తున్నాడు. ఎక్కువ చెప్తే వీళ్ళందరూ ఎంబడబడతారు అనుకుంటారు, ఎక్కువ చెప్తారు. కానీ తక్కువ మాట్లాడుతున్నాడు, ఎక్కువ పని చేస్తున్నాడు. ఈ కోట్ల వ్యవహారం చూస్తేనే కనబడుతున్నది. దయచేసి ప్రతి మండలంలో ఒక 5-6 లీడర్లను 10 మంది లీడర్లు పెంచండి. మీరు పెరగండి, పార్టీని పెంచండి, ప్రజలకు న్యాయం చేయండి. ఈ పార్టీని ఇంకొకసారి గెలిపించిన తర్వాత ఇప్పుడు కానీ అప్పుడు కానీ మీరు ఒక్క రోజు తప్పకుండా మంత్రి అవుతారని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. ఎందుకనంటే ఆ పట్టుదల ఆ శ్రమ ఆ ఓపిక ఆ ఒక అలవాటు ఉంటేనే అవుతారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరుగుతున్నాడు. ఒక డాక్టర్ ఉండి సలహాలు ఇచ్చిన రోజు అన్నం తినకుండా పొద్దున్నాక ఉండి తిరుగుతున్నాడు. అంత పట్టుదల ఉంటేనే తిరుగుతున్నాడు. తప్పకుండా లోకల్ ఎలక్షన్లో న్యాయం జరగాల, పేరు రావాలా, అన్ని అభివృద్ధి కార్యక్రమం చేయాలని పట్టుదలతో తిరుగుతున్నారు. మరి ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు రామచంద్ర కానీ స్కూల్ సమస్యలు కానీ ఇవన్నీ చేయమని చెప్పి కోరుకుంటూ మరి తప్పకుండా ఇంజనీరింగ్ కళాశాలలు కానీ మీరు కోరుకున్నట్టు వ్యవసాయ కళాశాలలు కానీ ఎడ్యుకేషన్లో కానీ అభివృద్ధిలో కానీ మరి అన్ని చెడ్డపేరు చూసిన మంచి పదాలు అన్ని చెరువులు కుంటలు నింపే కార్యక్రమాన్ని మీరు మంత్రులకు ఏమంటారో ముఖ్యమంత్రికి ఏమంటారో అక్కడ ఎవరు బతిలాడతారో ఏం చేస్తారు అది తీసుకొస్తే నీ గెలుపుని మళ్ళీసారి ఆపేటోళ్ళు లేరు. కంచెట్ గారు మిత్రుడుగా ఉండి రేపు శత్రువుగా మారిన నీ గెలుపుని ఆపేటోళ్ళు లేడని చెప్తున్నా. అది ఒక్కటి జరిగితే మాత్రం తప్పకుండా రైతాంగం అంతా కోరుకుంటుంది పుష్కలంగా చెరువులు కుంటలు నిండితే అందరూ కూడా సస్యశాలకు బతారు. కానీ దేవుణ్ణి ప్రార్థిస్తూ నీకు కూడా ఇంకా ధైర్యాన్ని ఇచ్చి ఆ ఇంజనీరింగ్ కళాశాలతో పాటు ఆ మంచిపా కార్యక్రమాన్ని కూడా సాగునీటి కార్యక్రమం పైపుల ద్వారా 2.5 ఎకరాలకు ఒక జాల పైప్ లైన్ అనేది అది పూర్తిగా నిరుద్ధమైన పని. అది కానే కాదు, చెరువులు కుంటలు నింపే కార్యక్రమం ముందు తీసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మన శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమ సభాధ్యక్షులు మరి డిచ్పల్లి సింగిల్ విండో అధ్యక్షులు రామచంద్ర గౌడ్ గారికి, అదేవిధంగా వేదిక కార్యకర్తలకు, మహిళా సోదరులకు, మరి మమ్మలకు అందరూ ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్తమని తెలియజేస్తున్నాను. ఎందుకంటే యానంపల్లి గ్రామం అంటే రాజకీయంగా 1995లో మరి రాజకీయ ప్రవేశం జరిగింది. మరి ఆనాడు యానంపల్లి గ్రామం కూడా ఆనాడు కంచెటి గంగాధర్ అన్న, మరి సుద్దాపల్లి నుంచి నర్సయ్య గారు, మరి ఇక్కడి నుంచి కూడా ఆనాడు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని మరి నేను మరవలేము. మరి అలాంటి యానంపల్లి గ్రామం కూడా రేపు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ జడ్పీటీసీ కానీ గెలిపించి మరి వారికి బహుమతి ఇవ్వవలసిన అవసరము ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే డిచ్పల్లి మండలము మరి యానంపల్లి కానీ
అన్ని గ్రామాలు కానీ డిచ్పల్లి మండలంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. కానీ ఉన్నట్టు కొన్ని విషయాలు చెప్తాము, కానీ లోపల ఏం పెట్టుకోము. కాబట్టి దాన్ని ఎవ్వరు కూడా అన్యత భావించుకోవద్దు. దయచేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, సార్ ఈ సంవత్సరాలు ఇంకా మీరు రాజకీయంలో ఉంటారు, అన్ని సంవత్సరాలు మేము ఈ డిచ్పల్లి మండలం నుంచి మేమందరం సమిష్టిగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీ ఎంట ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు కూడా మా మండలాన్ని మా గ్రామాలను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవల్ల కిందట మా ఎంపీటీసీ చంద్రప్రకాష్ గారు, అలాగే నేను అక్కడ బీటీ రోడ్ చంద్రప్రకాష్ గారు సార్, అప్పుడు బీటీ రోడ్ వచ్చినాము. కమస్కమ్ 20 సంవత్సరాలు వస్తుంది సార్. ఆ బీటీ రోడ్డు అప్పుడు మెటల్ వేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఉండే, కానీ ఇంతవరకు 20 సంవత్సరాలు కూడా ఎవరు వేయని పని మీరు ఇవాళ సార్ నన్ను ఈ పదవికి తెప్పించి ఈ యానంపల్లికి బీటీ ఇచ్చినందుకు సార్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అలాగే సార్ మీకు ఒకటే సార్, గత గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉండే సార్, ఏం చేయలేదు సార్. వాస్తవంగా మా మహిళా సోదరులకు ఎక్కడ కూర్చోవాలన్నది ఉంది, మా స్థలం ఉంది, కానీ వాళ్ళకు డిస్టర్బ్ కాకుండా సార్ వాళ్ళకు మీ దయ వల్ల ఇప్పుడు ఒక 20 లక్షలు ఇస్తే వాళ్ళకు భవనం కట్టేయాలని ఈ సభాముఖంగా మీరు డిక్లేర్ చేయాలని కోరుచున్నాం సార్. ఇక ఈ స్కూల్ విషయానికి వచ్చే కూడా సార్ చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఎందుకంటే నేను ఇప్పుడు మా వాళ్ళంతా చెప్పారు, అది చెప్తే కూడా స్టోరీ అవుతుంది సార్. అది కూడా దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా ఈ స్కూల్కు డెవలప్ చేయాలని కోరుచున్నాం సార్. ఇక ఈ మన స్టేజ్ మీద కూర్చున్నాం సార్. ఇక్కడ సార్ అన్ని ప్రోగ్రాలు మా విలేజ్ ఇక్కడనే జరుగుతాయి సార్, ఏం జరిగినా కానీ ఇక్కడనే జరుగుతాయి సార్. అక్కడ ఇమీడియట్లీ అన్నీ వేసినాం సార్. ఆ రేకుల షెడ్ గురించి మీరు దయచేసి ఆ 2 లక్షలు మెయింటెనెన్స్ పెడితే దీన్ని ఒక కాంపౌండ్ వాళ్ళు చేసుకొని ఇక్కడ దుర్గామాత పూజ నడుస్తాయి సార్, అన్ని మీటింగులు నడుస్తాయి సార్, బతుకమ్మలు నడుస్తాయి సార్, దసరా చేసుకుంటాం సార్. దీన్ని ఒక ఆకారంగా మీ దయ వల్ల చేస్తామని చెప్పి ఆశిస్తున్నాం సార్. అలాగే మరి అక్కడ సార్ మన రోడ్డు మీద సార్ బీసీ కాలనీ ఉంటుంది సార్, అక్కడ అన్ని కులాలు ఉంటాయి సార్, వాస్తవంగా అన్ని కులాలు ఉన్నాయి సార్. అక్కడ మాత్రం ఓపెన్ ప్లేస్ ఉంది సార్, బాగా ఓపెన్ ప్లేస్ ఉంది సార్. దయచేసి మనం ఎమ్మెల్సీ ఉన్నప్పుడు సార్ అక్కడ 5 లక్షలు ఇచ్చాం సార్. ఇప్పుడు కూడా మీరు ఈ సభాముఖంగా అక్కడ అన్ని కులాలు ఉన్నాయి సార్, వాళ్ళకు కూడా ఏమన్నా చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక టెంపుల్ ఉంది, అన్నీ ఉంది సార్. దానికి ఒక 15 నుంచి 20 లక్షలు సెట్ అవుతాయి సార్. దానికి కూడా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు సార్, వాళ్ళది కూడా తీసుకొని మీరు ఈ సభాముఖంగా అది కూడా ఇవ్వాలా సార్. దయచేసి అన్ని కులాలు వచ్చినాయి సార్. ఒక 5-10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు లేట్ అయినా సార్ వాళ్ళు సన్మానాలు చేస్తారు సార్. వాళ్ళ కోరికలు కూడా తీసుకొని ఇక సార్ మా యానంపల్లిలో ఎప్పుడైనా కానీ ఎలక్షన్ అప్పుడే ఉంటాం సార్, తర్వాత ఎప్పుడైనా కానీ తర్వాత మేమందరం కలిసిమెలిసి ఉంటాం సార్. మా గ్రామ కమిటీ అన్ని విధాలుగా సహకరిస్తారు సార్. అందుకే మీకు కూడా కృతజ్ఞతలు సార్. అలాగే గ్రంథాలయం గురించి చెప్పారు సార్. నేను గత సంవత్సరం ఉన్నప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు అప్పుడు పుస్తకాల కేంద్రం పెట్టాం సార్. దాన్ని ఇప్పుడు మీరు మన గ్రంథాలయం చైర్మన్ చెప్పి దాన్ని గ్రంథాలయంగా మారుస్తారని చెప్పి కూడా ఈ సభాముఖంగా కోరుచున్నాను సార్. ఇక్కడ వచ్చేసిన అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు సార్. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మాట్లాడాలని కోరుచున్నాను. డిచ్పల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి మీ ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు మన మండల పార్టీ అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్ గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్ముడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా పిసిసి డెలిగేట్ చంద్రశేఖర్ గౌడ్, మరి సాయిరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా నర్సయ్య గారు, ధర్మగౌడ్ గారు, నరేష్ గారు, ఇక్కడ కూడా వెనుక కూడా మరి మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రాజేశ్వర్ గారు, షాదుల గారు, మన అశోక్ గారు, మరి అదే గంగారెడ్డి గారు, రామకృష్ణ, ధన్యవాదాలు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈసారి మరి యానంపల్లికి పెద్ద ఎత్తున ఫండ్స్ వచ్చినాయి. ఇవాళ ప్రొద్దునుండి అయితే ముఖ్యంగా మీకు యానంపల్లి గ్రామస్తులు అందరు కూడా నేను కోరుకున్న ఒకటే, మీరు గతంలో 10 సంవత్సరాలు చూసిరు, వాళ్ళు ఎన్నో చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, 3 ఎకరాల పొలం అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. సరే అవన్నీ కూడా ఏది జరగలే, మీరు అందరు కూడా మోసపోయినారు. ఇవాళ మీకు అందరు కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. ఇక్కడ డాక్టర్ భూపతి రెడ్డి అంటే మాట మీద ఉండే వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ ఎట్లనో నేను కూడా అంతే. మరి కష్టపడి తెలంగాణ ఉద్యమం చేసుకొని తాగల మీద వచ్చినటువంటి వ్యక్తులం కాబట్టి
మరి కాంగ్రెస్ పార్టీ కూడా మనకు దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ. మన పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారని చూడలేక సోనియా గాంధీ కూడా తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ. కాబట్టి తెలంగాణను గతంలో 10 సంవత్సరాలు ఏదైతే నష్టం జరిగిందో దాన్ని నష్టం పూరించి మరి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మీరు అందరూ కూడా అవకాశం ఇచ్చారు. గతంలో చూసినాం కేసీఆర్ ఏం చేసినావయ్యా అంటే 8 లక్షల కోట్ల అప్పు చేసినా అని చెప్తున్నాడు. ఏం చేసినావయ్యా 8 లక్షల కోట్ల అప్పు అంటే కాళేశ్వరం కట్టినా అంటున్నాడు. మరి ఇక్కడ యానంపల్లిలో చూస్తామని ఇప్పుడు రోడ్డు మీద ఎన్ని బంగ్లాలు అయినాయి. ఒక మేస్త్రి కడితే కూడా 50 ఏళ్ళు కూడా ఒక బంగ్లాకి ఇంత కూడా పరవాయేది. ఇలా కాళేశ్వరం కడితే అది కూలేశ్వరం అయింది, 3 ఏళ్ళకే కూలిపోయింది. 90 లక్షల రూపాయల నీటిలో పోసి గంగలో పోసినట్టు కేసీఆర్ మరి అవినీతికి పాల్పడి మరి నాసి రకం ప్రాజెక్టు కట్టి అట్లా తయారు చేసింది దాన్ని. ఇవాళ కాళేశ్వరం నుండి ఒక చుక్క నీరు రాలే. మన కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలా నాగార్జున సాగర్ ఉంది, ఇలా శ్రీశైలం ప్రాజెక్టు ఉంది, మన దగ్గరనే మన జిల్లాలో పోచంపాడు ప్రాజెక్టు ఉన్నది. మరి ఎక్కడన్నా అది 60 ఏళ్ళు అయింది, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తుంది, ఎక్కడన్నా అది కూలిపోయిందా? ఎంత గట్టి కూడా ఇంకా 100 ఏళ్ళు ఉంటుంది. అది మరి అంటే అవినీతిగా పరాకాష్ట. ఇవాళ కుటుంబ పాలన మరి దోపిడీ ఇవన్నీ కూడా చేసి పైన ఎట్లున్నారో కింద కూడా కట్టే ఉన్నారు. ఇక మీ జడ్పీటీసీ ఎంపీపీ గురించి మాట్లాడితే నా స్థాయికి తక్కువ, కానీ మరి ఆయన చేసిన అరాచకాలు, భూములు కబ్జాలు ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయి. నేను మొన్ననే చెప్పినా నువ్వు ఊళ్ళో కనబడుతావంటే మరి నీ మొత్తం తతంగం బయట తీస్తా అని చెప్పిన. ఇవాళ అందుకని ఇలా 10 ఏళ్ళు ఎంపీపీ ఉండి జడ్పీటీసీ ఉండి ఊళ్ళో కనబడతలేడు, ఊరిని గాలికి వదిలేసిరు. వస్తున్నాడు ఆ ఊరికి రాడు, వచ్చినా కానీ వస్తారు పోతారు. ఎందుకంటే ఊరు సమస్యలు పట్టాయి వాళ్ళకి. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు ఏం చేయలే. ఇంకోటి నాదాన్ గారు ఉంటే బెదిరించారు, ఇంకోటి అమాయకుడు ఉంటే భూమి కబ్జా చేశారు, కానీ వాళ్ళు చేసేది ఊరికేం లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మీకు జరగబోయే లాభాలు చాలా ఉంటాయి. ఇవాళ మీరు అందరూ కూడా తెలుసు 12, 15 నెలలు 16 నెలలు అయింది. దాంట్లో 4 నెలలు ఎన్నికల కోడే పోయింది. మరి మేము అధికారంలో ఉన్నదే 12 నెలలు. కేసీఆర్ ఏమో 8 లక్షలు అప్పు చేసిపోయిండు. 8 లక్షల కోట్లు అంటే ఎంత? ఇవాళ మన జనాభా ఉన్నదే మొత్తం తెలంగాణలో 4 కోట్లు. ఇవాళ పుట్టిన పిల్లగాని మీద 2 లక్షల రూపాయలు అప్పు పెట్టిపోయిండు. బిడ్డ ఒక 4 ఫామ్ హౌస్లు కట్టుకున్నది, కొడుకు ఒక 4 ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. ఇక అయ్య ఒక 4 ఫామ్ హౌస్లు కట్టుకుని ఒక 500 ఎకరాల ఫామ్ హౌస్ అంటే ఎకరం 2 ఎకరాలు కాదు. మరి అలాంటి వ్యవస్థ నుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పైసా కూడబెట్టి మరి ఎక్కడ కూడా ధరలు పెరగకుండా మనకు అప్పు పుడతలే. ఇవాళ మన కుటుంబం అప్పుల పాలతో కూడా నప్పిస్తాడా? ఇయ్యాడు. ఇప్పుడు మనకు కూడా ప్రభుత్వం కూడా అట్లనే అప్పు దొరకలేదు. అయినా కానీ మరి చెప్పిన మాట మీద ఉండాలని చెప్పి మీకు అందరు కూడా మహిళా సోదరులకు ముఖ్యంగా ఇవాళ మేము ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అట్లనే 200 యూనిట్ల కరెంటు 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ రైతులకు చాలామంది కూడా ఇవాళ రుణమాఫీ చేసాం 25 లక్షల మందికి. ఇంకా కొంతమందికి రాలేదు రైతులకు కూడా, అది కూడా చేస్తాం. ఇవాళ చాలామంది మహిళలు ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు. గతంలో 25% చారాడ మిత్తికి ఇస్తాం మేము డబ్బులు అని చెప్పారు, లోన్స్ మీకు అందరు కూడా తెలుసు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి చారాన మిత్తి లేకుండా 0 వడ్డీతోని 1,00,000 కోట్లతోని మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి ఇవాళ నిర్ణయించుకునే మీకు అందరు కూడా తెలుసు. ఇవాళ యానంపల్లినే కాదు చాలా గ్రామాల ఆర్టీసీ బస్సులకు ఓనర్స్ అయినరు. ఇవాళ పెట్రోల్ బంకులు, అదేవిధంగా మరి సోలార్ సెట్లు, సోలార్ ఎనర్జీ కొరకు కావాల్సిన ఇలా రాబోయే కాలం ఇంకా గిడ్డంగులు మరి అన్నీ కూడా రైస్ మిల్లు కూడా మహిళలకు ఇస్తామని అంటూ ఉన్నారు. మీకు అన్ని విధాలు ఆదుకుంటున్నాం. ఇవాళ మహిళా సోదరులకే పెద్దపీట. ఇవాళ గత 10 సంవత్సరాల నుండి యానంపల్లిలో ఒక్క ఇల్లు కట్టలే. ఏదన్నా జరిగిందంటే కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లే. ఇవాళ మనకి ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ వచ్చినాయి. ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో మీ ఊరికి వచ్చినప్పుడు చెప్పినాం యానంపల్లిలో ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదని చెప్పి. ఇవాళ బాధాప్తా నేను ఒక ఎమ్మెల్యేగా మీ ముందు చెప్తా ఉన్నాను, మనకు 7,000 ఇండ్లు వచ్చినాయి. మన గ్రామంలో ఎవరు ఇల్లు లేకున్నా అందరు కూడా మీరు జాగా ఉన్న వాళ్ళు కట్టుకోండి. మీరు అర్హులైతే 100% 100 కాదు 200 ఇండ్లు అయినా కానీ మీ యానంపల్లిలో ఇచ్చి మొత్తం కూడా మీ ఇల్లు లేని మరి నిరుపేదలు ఎవరు ఉండకూడదని చెప్పి మీకు ఎవరు కట్టుకున్నా కట్టుకోండి. మీకు జాగా ఉండాలి, మీకు అర్హులు ఉండాలి, మీరు అర్హులై ఉండాలి. తప్పకుండా ఎవరు కట్టుకున్నా మీకు 5 లక్షల రూపాయలు తప్పకుండా ఇల్లు శాంక్షన్ చేస్తాం. ఒకవేళ ఎవరికైనా ప్లాట్లు లేవు, భూమి లేదు కట్టుకోవడానికి అనుకుంటే అది 2వ విడత. మీకు అందరు కూడా అవసరం ఉండే ఒక 2 ఎకరాలు ఇక్కడ రోడ్డు కన్నా కొని మీకు ఎవరికైతే ఇల్లు లేదో జాగా లేదో వాళ్ళకు 75 గజాలు ఇచ్చి వాళ్ళకు కూడా అందులో కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ ఇల్లు కూడా ఎవరి పేరు మీద రావు, ఇక్కడ మహిళా సోదరి పనుల మీద వస్తుంది. మగవాళ్ళ మీద కాదు, ఆడవాళ్ళ పేరు మీదే రిజిస్ట్రేషన్. ఎందుకంటే వాళ్ళ చేతుల తాళాలు ఉంటేనే ఇల్లు భద్రంగా ఉంటుంది.
మరి ఒక మహిళ చేతిలో పెత్తనం ఉన్నదనుకో పైసలు నెల దాటినా కానీ సగం పైసలే ఖర్చు అవుతాయి, ఇంకా సగం మిగులుతాయి ఉన్నది. మరి మహిళా సంఘాలు కూడా పెద్ద బిడ్డ వేస్తూ ఉందని చెప్పి మీరు గమనించాలా. ఇవాళ మీ మనిషి నేను మీ బిడ్డను మీ తమ్ముడిని అనుకోండి, మీ గ్రామాన్ని అన్ని విధాలుగా మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు గతంలో వేరే పార్టీలకు కానీ అక్కడక్కడ మీరు అనుకున్న పార్టీలకు వేసారు కానీ ఈ గ్రామంలో ఏం జరగలే. ఇవాళ ఇంకా 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, నేను ఎమ్మెల్యేగా ఉంటా కాబట్టి ఈ గ్రామానికి ఏది అవసరం ఉన్నా నేనే వేసి పెట్టాల్సి వస్తుంది. నేను చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా తప్పకుండా ఆదరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా మనం సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. పేదోడి కళ ఒకప్పుడు మాట్లాడిను, కేసీఆర్ ఏ బియ్యం తింటాడో, కేసీఆర్ మన్మడు ఏ బియ్యం తింటాడో పేదోడి బిడ్డ కూడా అదే తినాలని మాట్లాడిండు. కానీ ఇచ్చిర్రా? మనం దొడ్డు బియ్యం ఇస్తే ఏమైంది? ఇంట్లో కూడా వస్తలేదు, ఇంటి ముందు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతుంది. అది మీకు అందరు కూడా తెలుసు, అది నేను చెప్పే అవసరం లేదు. ఇవాళ ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున 12 అంటే 6 కిలోల చొప్పున ఒక్కొక్కరికి ఎంతమంది ఉంటే అంతమందికి సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. మీకు తెలుసా, ప్రభుత్వం 52 రూపాయలకు ఉంటున్నది, మీకు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా అందరికి కూడా మరి రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఒక నెల రోజుల్లో మీకు అందరికి కూడా రేషన్ కార్డులు ఇస్తాం. రేషన్ కార్డు అంటే అది డిజిటల్ ఫ్యామిలీ కార్డు, అది దాంట్లో ఒక స్మార్ట్ కార్డ్ చిప్ ఉంటుంది. దానికి ఒక్క కార్డుతో మీరు అన్నీ ఇప్పుడు 2 అంటే ఫ్రీ బస్సు కానుండి 200 యూనిట్ల కరెంటు కానుండి మీకు ఇందిరమ్మ ఇండ్ల దాకా అన్నిటి కూడా వర్తించేటట్టు ఒక ఫ్యామిలీ స్మార్ట్ కార్డు మీకు అందరికి ఇస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే భవిష్యత్తులో సన్న బియ్యమే కాకుండా ఇంకా గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే మనము 7 వస్తువులు పప్పు, ఉప్పు, కూర ఏమంటారు దాన్ని, ఉల్లిగడ్డలు ఇవి ఇస్తారు. అప్పుడు ఉప్పు ఇస్తారు, కారం ఇస్తారు, ఎల్లిగడ్డలు కాదు కానీ మన చింతపండు ఇవి ఇస్తారు అని 7 వస్తువులు ఇస్తారు. అవన్నీ కూడా నూనె ఇవన్నీ కూడా మళ్ళీ రాబోయే కాలంలో ఇవ్వబోతూ ఉన్నాం. పేదల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ రైతులకు కూడా ఇవాళ అప్పుడు ఆ రోజు ఏం మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదన్నారు, కాంగ్రెస్ పార్టీ వస్తే వానలు పడాయన్నారు. మరి ఇవాళ పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి మేము కడత లేకుండా కొని మరి వారం రోజుల్లో మీ బ్యాంకులలో డబ్బులు ఇస్తున్నాం. ఇంకా అవసరం ఉంటే 500 బోనస్ కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ తెలంగాణలో చరిత్ర సృష్టిస్తున్నాం. 1,55,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం మనం వర్షకాలంలో పండించినాం. అంతే ధాన్యం ఇప్పుడు మళ్ళీ వేసవి కాలంలో కూడా పండించబోతూ ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం అంటే. ఇంకా యువకులకు కూడా మనము గతంలో తెలంగాణ ఉద్యమము నడిచిందే మన నీళ్లు మనకు, మన ఉద్యోగాలు మనకు, మన డబ్బులు మనకు అని చెప్పి మనం మాట్లాడినాం. అప్పుడు ఏమైంది, డబ్బులన్నీ కూడా మరి ఆంధ్ర కాంట్రాక్టర్లు పోయినాయి, కేసీఆర్ జేబులకు పోయినాయి. ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? కేసీఆర్ కుటుంబంకి వచ్చినాయి. ఇవాళ అందుకే యువకులకు ఆదుకోవాలని చెప్పి ఒక 55,000 ఉద్యోగాలు ఇప్పటివరకు ఇచ్చినాం. ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, ఇంకా చదువుకోని విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా రాజీవ్ యువ 1,000 కోట్లు పెట్టి 5 లక్షల మంది అన్ఎంప్లాయిడ్ అందరు కూడా మరి వాళ్ళను ఆదుకోవడానికి, వాళ్ళు సొంతగా ఉద్యోగాలు చేసుకోవడానికి మనం ఇలా రాజీవ్ యువ వికాస్ పేరు మీద మనం చేయబోతా ఉన్నాం. ఇంకా ముఖ్యంగా యానంపల్లి గ్రామం గురించి చెప్పాలంటే ఇక్కడ గల్ఫ్లో ఎక్కువ మంది ఉంటున్నారు. ఇవాళ వచ్చేటప్పుడు కూడా రామ్తో చనిపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి, వాళ్ళ భార్య పిల్లలు రోడ్డు మీద పడకుండా ఉండడానికి మరి నిర్ణయించింది. మీకు అందరూ కూడా తెలిసి మన కాన్స్టిట్యున్సీలోనే ఈ 2 నెలల్లోనే మనము 20 మందికి 5 లక్షల రూపాయలు ఇప్పించినాం ప్రభుత్వం ద్వారా. మీరేం గల్ఫ్లో ఉన్న కుటుంబాలు కూడా మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. మీకు అన్ని విధాలుగా మరి మీ కుటుంబాలను కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం పాలసీ తీసుకున్నది. కాబట్టి ఈ విధంగా అందరినీ ఆదుకుంటూ మరి పేదల ప్రభుత్వం అనేటువంటి కాంగ్రెస్ పార్టీని మీరు మరొకసారి ఆదరించి మరి రాబోయే కాలంలో పట్టం కడితే తప్పకుండా ఈ యానంపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా దిద్దడానికి, మరి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, స్కూల్ గురించి అడుగుతూ ఉన్నారు. మన గణేష్ మరి స్కూల్ కమిటీ చైర్మన్, తప్పకుండా స్కూల్కి కూడా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ అన్నీ చిన్నవి ఉన్నాయి. అంటే రూమ్లకు కిటికీలు లేవని, మరి అక్కడ తాగుతుంది నీళ్ళు లేవని, మరి అదేవిధంగా బాత్రూములు లేవని, ఇవి చిన్న సమస్యలు చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా వెంటనే ఇంజనీర్లకు చెప్పి మొత్తం ఎస్టిమేషన్ వేయించి మరి వీలైనంత త్వరగా ఆ స్కూల్ని కూడా అన్ని రంగాలలో మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఒకటి, ఇక్కడ తాగునీటి వ్యవస్థ కావాలన్నారు.
తాగునీటి వ్యవస్థ కూడా మరి ఆర్డబ్ల్యూఎస్లతో మాట్లాడి తప్పకుండా చూద్దాం. ఇవాళ మరి యానంపల్లికి సాగునీరు కావాలన్నారు. ఆ రోజు 21 ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో రాజశేఖర రెడ్డి గారు మరి ఈ యానంపల్లి గ్రామమే కాదు, మనకు గడ్కోల్ వరకు ఇక్కడ ఇటు మనకు మొత్తం వేల్పూర్ వరకు కూడా 2 లక్షల ఎకరాలు పారించడానికి ప్రాజెక్టు కట్టడానికి అప్పుడు 800 కోట్లు పెట్టి 90% ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే ఇవాళ 10 సంవత్సరాలు ఒక షిబ్బెడ్ మట్టి తీయకుండా మరి కాలం గడిపి మరి ఇలా రైతులను ఇలా మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పొలాలు ఎండిపోతున్నాయని మాట్లాడుతున్నారు. ఎందుకు ఎండిపోతున్నాయి? మీరు ప్రాజెక్టులు కడితే ఎందుకు ఎండిపోతాయి? కరెంటు లేక కాదు కదా, భూగర్భ జలాలు తగ్గిపోయి ఎండిపోతున్నాయి. మరి ఇలా ప్రాజెక్టులే మనకు అయి ఉంటే ఇవాళ పంటలు ఎండిపోయేది కాదు. కాబట్టి మీకు అందరూ కూడా నేను భరోసా ఇస్తా ఉన్నా. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడినాం. తక్కువ ఖర్చులో ఎక్కువ కట్టే ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పారు. మనకు 2 లక్షల ఎకరాలకు నీళ్లు త్వరలోనే ఒక 2 సంవత్సరాలే రాబోతూ ఉన్నాయి. యానంపల్లి కూడా సాగునీరు ఖచ్చితంగా వస్తుంది. మనం ఆ సాగునీరుతో చెరువులను నింపుకుందాం, ప్రతి గుంటకు మనం నీరు ఇచ్చుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలా. ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులు ఇవాళ మన భారతదేశంలో మీకు అవకాశం అంటే మీరు ఐడియా ఉండాలని చెప్తా ఉన్నా. భారతదేశంలో ఇలా 29 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో 15 రాష్ట్రాలు బీజేపీ పరిపాలన. ఎక్కడైనా కానీ ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు అక్కడ చేస్తున్నారా? ఎక్కడన్నా మహిళలకు ఉచిత బస్సులు ఇస్తున్నారా? ఎక్కడన్నా రైతుకు బోనస్ ఇస్తున్నారా? ఎక్కడన్నా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారా? ఎవరికన్నా తినే వాళ్ళకు సన్న బియ్యం ఇస్తున్నారా? మీరు ఆలోచించండి. అక్కడ లేదు. వాళ్ళు ఎవరు కూడా పేదవాళ్ళ గురించి పట్టించుకోరు. కాబట్టి మీరు తారతమ్యం గ్రహించండి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎట్లా ఉన్నది, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎట్లా ఉన్నది. ఇవాళ వాళ్ళు చెప్తారు బీసీ కులగణన చేసినాం మనం, 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలా. మరి లెక్కల ప్రకారం వాళ్ళు 56% మంది ఉన్నారు అని చెప్పి మనం ఇక్కడ బిల్లు పాస్ చేసి పంపిస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ రిజర్వేషన్ ఇవ్వద్దంటున్నది. ఉన్న రిజర్వేషన్ తీసేస్తామంటున్నారు, రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు. ఇవాళ అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక వినూత కార్యక్రమం తీసుకున్నది. ఏంటంటే జై బాపు, జై భీమ్ అండ్ జై సంవిధానాన్ని. ఎందుకంటే మనం బాబాసాహెబ్ రచించినటువంటి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా. మహాత్మా గాంధీ రూపొందించిన సిద్ధాంతాలను మనం కాపాడుకోవాలా, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి ఇవాళ మనం పోరాటం చేస్తూ ఉన్నాం గల్లీలో. మీ గ్రామానికి కూడా వస్తాం ఇంకా మళ్ళా. కాబట్టి మీరందరూ కూడా గ్రహించండి. మీరంతా విఘ్నులు, రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం ఇది. మీరు మరి విఘ్నతతోని నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి భావిస్తూ మరి కాలాతీతమైంది. మరి అందరు కూడా ఇంత ఎండ అయినా కానీ మరి ఇంత మిట్ట మధ్యాహ్నం కూడా మీరు అందరు కూడా మరి ఇక్కడికి వచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు మీకు అందరు కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. ధన్యవాదాలు.